నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ఇక్కడ మాల మహానాడుకు సంబంధించి ఇక్కడ ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏదైతే నిన్న అవార్డ్స్ పద్మశ్రీ అవార్డుకి సంబంధించి గద్దర్ గారిని అవమానిస్తూ బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్‌కి సంబంధించి కావచ్చు, పద్మశ్రీ అవార్డ్స్ ఎవరైతే ఇప్పుడు గ్రహీతలు అయ్యిర్రో వాళ్ళకి సంబంధించి కావచ్చు మాట్లాడడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. అన్న, ప్రధానంగా ఏదైతే పద్మశ్రీ అవార్డ్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మందకృష్ణ మాదిగ గారు నిన్న ఆయన మాట్లాడుతూ కూడా ఇది ఏదో ఒక పార్టీకి ఉండడం వల్ల నాకు ఇచ్చింది కాదు, నేను పోరాడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు కానీ అందరూ నన్ను నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని మాట్లాడుతా ఉన్నారు. మీరు చెప్పనండి, పద్మశ్రీ అవార్డ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? పద్మశ్రీ అవార్డు మీద బీజేపీ మీద మాకు చెడభిప్రాయమే ఉంది, కానీ మందకృష్ణ గారికి ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దళిత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగనికే ఎంతో కష్టం. మందకృష్ణ గారు ఎదిగిన తీరు, ఆయనకు అవార్డు రావడంలో మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ మాకు ఎలాంటి బాధ లేదు. కానీ బీజేపీ రాజకీయం చేస్తూ ఉంది. రాజకీయాలకు అతీతంగా ఇవ్వాల్సినటువంటి నాలెడ్జ్ని, ఇంటలెక్చువల్స్ను, ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి ఒక ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఒత్తాసు పలికే వాళ్ళను మోసగాళ్ళకు మాత్రమే ఎన్నిక ప్రయత్నం చేసింది. కాబట్టి బీజేపీ ఇస్తున్నటువంటి అవార్డులను పూర్తిగా అవి దొడ్డిదారికి మళ్ళించిన అవార్డులుగా మేము భావిస్తున్నాం. అంటే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీరు కూడా గతం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన అంటుండు ఇది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు, సుప్రీంకోర్టు ఆమోదించినప్పుడు ఇది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు అనేది ఆయన ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు గురించి కాదు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినటువంటి నరేంద్ర మోడీ క్లియర్గా, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం చెప్పేటప్పుడు అంబేద్కర్ గారు వెరీ క్లియర్ చెప్పారు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic. ఎందుకోసం? టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్. రాజ్యాంగాన్ని ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి రాజ్యాంగము వాళ్ళకి ఎంత తెలుసో ప్రజలకు కూడా అంతే తెలుసు. 341 ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ మెన్షనింగ్ వెరీ క్లియర్లీ దెర్ ఈస్ నో వర్డ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లాస్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కంటైన్ ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ రేస్. కంటే దళిత కులాలు, గిరిజన కులాలు, గిరిజన జాతులు మరియు ఇంకేమైనా మిగిలినవి ఉంటే జాతులు, ఇవి మాత్రమే ఇందులో ఉన్నాయి. కానీ క్లాస్ అనే వర్డ్ ఎక్కడ రాజ్యాంగంలో 341 ఆర్టికల్లో లేదు. ఎప్పుడైతే 341 ఆర్టికల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లాస్ అనే వర్డ్ లేదో నీవు వర్గీకరించడానికి దెర్ ఇస్ నో ఛాన్స్. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా ఏం చెప్పారంటే మేము ఓవర్ రూల్ కాలేదు, మేము రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జోలికి మేము పోలేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ కూడా చేయలేదంట. అమెండ్మెంట్ చేయలేదు, ఓవర్ రూల్ కాలేదు. మరి ఎట్లా నీకు సాధ్యమైంది అంటే దొంగ రోడ్డుగా పోయినావు. అంటే సుప్రీంకోర్టు ఏం చేయాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అక్షరాలను మాత్రమే చదవాలి. రాజ్యాంగంలో అక్షరాలు మార్చడానికి సుప్రీంకోర్టు హక్కు లేదు. రాజ్యాంగంలో నుంచి పొందుపరిచిన అక్షరాలు మార్చే హక్కు ఎవరికి ఉంది? చట్టసభలకు ఉంది. ఇలా నీవు ఒకవేళ క్లాస్ అనే పదాన్ని కనుక నువ్వు చేర్చాలనుకుంటే చట్టసభల్లో చర్చలు జరగాలి, ఓటింగ్ జరగాలి, బిల్లు పాస్ కావాలి, క్లాస్ అనే పదం రావాలి. అప్పుడు మాత్రమే వర్గీకరణ జరుగుతుంది. అప్ టు దట్ డివిజన్ విల్ నాట్ పాసిబుల్ ఇన్ అవర్ కంట్రీ. అంటే నిన్న కూడా మీట్ ద ప్రెస్ దీంట్లో మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నారు, ఈ మాలలు అనే వాళ్ళు వ్యతిరేకించడానికే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమంటారు దాన్ని తీసుకుని బయలుదేరేలు వీళ్ళందరూ. ప్లస్ ఎలాగైతే మాకు వచ్చే 10%లో 6% వాళ్ళకే వెళ్తుంది, అలాగే 57 ఉపకులాలకు సంబంధించిన 2%లో 1% కూడా వాళ్ళే తింటున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోవాలనే అంశం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం నిజంగా? అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మందకృష్ణ తెలివితేటలను నేను అభినందిస్తాను. కానీ ఎంతమంది ఉందో ఎంత పర్సెంట్ ఉందో అన్నకు కూడా తెలియదు, ఆయన తాను లెక్కలేరు లేవు. 30 సంవత్సరాల పోరాటాన్ని నేను అభినందిస్తా, లేదంటే ఆయన తెలివితేటలతో మాట్లాడడానికి అభినందిస్తా. కానీ ఆయన దగ్గర ఏం లెక్కలు లేవు అని చెప్పి కూడా నేను ఖండిస్తా. రెండవది, ఎన్ని శాతం ఏం కథ అనేది, ఎవరు తింటురు అనేది చెప్పాల్సినటువంటి లెక్క ఇలా ఈ రాష్ట్రాలకు కూడా లేదు. మనకు తెలుసు ఉత్తరప్రదేశ్ మన బీహార్లో నితీష్ కుమార్ ఏం చేసిందంటే బీసీ జనగణన చేసిండు. 66% బీసీలు ఉన్నారు కాబట్టి నేను రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి నితీష్ కుమార్ హైకోర్టు కొట్టిపడేసి, ఎందుకు? ఈ డోంట్ హ్యావ్ రైట్ అని చెప్పింది. రాష్ట్రాలకు జనగణన చేసే హక్కు లేదు. కాబట్టి సుప్రీంకోర్టు చేయాలి. జనాలను లెక్కించాలంటే కాస్ట్ సెన్సెస్ కానీ లేదంటే పబ్లిక్ సెన్సెస్ లెక్క చేయాలంటే పబ్లిక్ సెన్సెస్ రిజిస్టార్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు వచ్చి లెక్క చెప్పాలి. వాళ్ళు చెప్తే మాత్రమే నిజం. మందకృష్ణన్న
క్యాజువల్ గా అన్నాడా, తెలివితేటలతో అన్నాడా, 30 ఏళ్ళు ఉద్యమం సాగించడానికి అన్నాడే కానీ మాటలు అయితే చెప్పింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు ఎంత శాతం ఉన్నదనేటువంటి కూడా ఇంతవరకు తేలలేదు. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లకు ఉపకులాలకు ఎక్కువ, మాలలకు ఎక్కువ, మాదిగలకు తక్కువ అనేది ఏం లేదు. అందరికీ సమానంగా ఉంది. ఎవరైనా నీళ్లు ముంచుకోవచ్చు, తాగొచ్చు. దూపైన వాళ్ళంతా నీళ్లు ముంచుకొని తాగేటువంటి అవకాశాన్ని కల్పిస్తే ఈ ప్రపంచంలో అంబేద్కర్ కన్నా ఎక్కువ సమన్యాయం చేసేటువంటి మనిషి పుట్టబోడు, ఎవరి వల్ల కాదు. మీ మీ ఉద్దేశం ఏందన్న ఈ పద్మ అవార్డ్స్ కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అనౌన్స్ చేశారో గద్దర్ గారికి ఇవ్వాల్సింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అనేది నిన్న ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ కూడా ఆయన కూడా నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎట్లా ఇస్తాము, ప్రజలను చంపిన వ్యక్తి ఆయన అని ఒక మాట మాట్లాడడం జరిగింది. దీనికి మీరిచ్చే సమాధానం? నేనేమన్నానంటే ప్రపంచంలోనే గద్దర్ లాంటి ఒక వినూత్నమైనటువంటి టాలెంట్ గని ఈ ప్రపంచంలోనే చాలా తక్కువ, చాలా అరుదు. గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు సుమారు 11 దేశాల్లో చర్చలు జరిగినాయి, సమావేశాలు జరిగిన, నిరసనలు జరిగినాయి. అలాంటి అనర్గళమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడి ఆ కాలంలోనే బీటెక్ చదివి హిందీ ఇంగ్లీష్లో ప్రావీణ్యం కలిగి కేవలం ప్రజల యొక్క బతుకులు మార్చడానికి గోసి గొంగడి గట్టి సమాజంలోకి వచ్చినటువంటి ఒక దైవ స్వరూపమే గద్దర్. అంబేద్కర్ గారి తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగి ఒకసారి ఆయన మీటింగ్ పెడితే 50 కిలోమీటర్లు సద్దులు కట్టుకొని కాలినడక ద్వారా కంపశెట్ల నుంచి పోయి 8 లక్షల మందితోని సభను సక్సెస్ చేయగలిగారంటే కాంశీరాము లాంటి మేధావులు కూడా గద్దరు యొక్క గొప్పతనాన్ని, గద్దరు రాజకీయాల్లో గనక ఉంటే ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కాదు దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి పుష్కలమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి గద్దర్ అని ఆనాడు చెప్తే, ఈనాడు నీ పద్మశ్రీ గద్దర్ ముందు దిగదుడుపు మాత్రమే. నీ అవార్డులకు ఏమన్నా అందం రావాలన్నా, నీ గౌరవం రావాలన్నా గద్దరు చెంతకు చేరితే నీ అవార్డులకు అందం వస్తుంది తప్ప గద్దరును పక్కకు పెడితే నీ అవార్డు బొందల గడ్డకు చేరినట్టే అని చెప్పి తెలియజేస్తాం. ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి వాళ్ళు ఆమోదిస్తారు, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా మంది మాలలు కూడా ఆమోదిస్తా ఉన్నారు. ఒక పిడికిడు మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తే కాదు, ఇది ఖచ్చితంగా దీన్ని రిజర్వేషన్ అనేది జరిగి తీరుతుంది అనేది ఆయన చెప్తా ఉన్నారు. మరి పిడికిడు మందే కాదు, మేమున్న ముగ్గురమే చెప్తా ఉన్నాం. మాకు రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతో చెప్తా ఉన్నాం. భూమి కింద మీద అయినా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తులు ఈ దేశము రాజ్యాంగాన్ని కట్టుబడి నడుస్తున్నటువంటి దేశం అయితే భూమి కింద మీద అయినా వర్గీకరణ జరగదు. ఎందుకంటే 341 ఆర్టికల్లో ఎక్కడ వర్గీకరణ పదం లేదు. వర్గీకరణ జరగనికి వీలే లేదు, జరగదు, జరగబోదు. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఒక అంశం మాట్లాడారు, బీజేపీ అనేది మాలా మాదిగల్ని సెపరేట్ చేసి కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది అనేది. ఇది వాస్తవమా? 100% దళితులందరూ బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని అందరికీ తెలుసు. గుళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మతాలను ప్రోత్సహించే పార్టీ. ఇలా మమ్మల్ని హీనంగా చూసింది, ఊరుకు బయట ఉన్నాయి, గుళ్ళకు రానియకుండా చూసింది ఆ తత్వం ఉన్నటువంటి పార్టీలే. కాబట్టి మాది కానీ మాలలు కానీ ఎవరు కూడా బీజేపీ ఓట్లేయరు. కానీ ఒక వర్గానికి ఏదో ఆశ చూపితే మా దిక్కు వస్తారని వచ్చింది, విడదీసి మాదిగలను తమ వైపు ఓట్లు మలుపుకోనికి చేస్తున్న ప్రయత్నము. వీళ్ళిద్దరిని దూరం చేసి ఒకరికొకరు శత్రువులు చేస్తే, ఒకరు కాంగ్రెస్ వైపు వస్తే రెండో వాళ్ళు ఆటోమేటిక్ బీజేపీ వైపు వస్తారన్నటువంటి వాళ్ళ యొక్క పిచ్చితోని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చదువుకున్నారు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో జ్ఞాన సమాజం ఉంది. చదువుకున్నటువంటి మాదిగలు కొట్లాటకు రెడీ ఉంటారు, కొట్లాడతారు. సమయం వచ్చినప్పుడు ఇద్దరు ఒక్కటవుతారు. బీజేపీ అంత చూస్తారు. డైరెక్ట్ గా ఒకటి చెప్పన్న, ఈ మందకృష్ణ మాదిగ్ గారికి పద్మశ్రీ రావడానికి బీజేపీ చెయ్యి కూడా ఉంది అనేది ఒక చర్చ జరుగుతా ఉంది బయట. మరి మీరు దీన్ని ఏకీవిస్తారా? 100% రైట్ అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం పంపలే పేరు, రాష్ట్ర ప్రభుత్వం మందకృష్ణ పేరు పంపలే, రాష్ట్ర ప్రభుత్వం పంపిన వాళ్ళ పేరు వాళ్ళు ఇవ్వలేదు. 100% మందకృష్ణ చిన్న కొడుకే చెప్పిండు కిషన్ రెడ్డి అంకుల్ ఇప్పించిండని, కిషన్ రెడ్డి అంకుల్ కృతజ్ఞత చెప్పిండు అని చెప్పి ఇప్పిస్తే తప్పేలేదు. నేనేమంటే 100% ఖచ్చితంగా బీజేపీ గెలుపు కోసం మందకృష్ణ చేస్తున్నటువంటి కృషిని ఏనాడు కూడా వర్గీకరణ కోసం బీజేపీని అడగలే. ఆయన కృషి కోసం, ఆయన యొక్క కష్టాన్ని చూసి బీజేపీ వాళ్ళు మందకృష్ణ గారికి కిషన్ రెడ్డి గారి సారథ్యంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మేము ఆనందంగా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ ఉపయోగించుకుని రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు, తెలంగాణలో కావచ్చు, అదే బీజేపీ 100%, 200% రాజకీయం కోసమే. మాదిగ అయితే ఇక మా దిక్కు పిగరలేదు అనుకుంటారు. అది దానికోసమే మాదిగలను మభ్య పెడుతారు. అసలు విషయం మాదిగలకు తెలిస్తే వీళ్ళందరినీ కూడా
తరుముతారన్న సంగతి గుర్తు. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటు దళిత వర్గాలు కొట్లాడాలి బేసిక్ గా. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మాదిగలకి ఉండాల్సిన అంశం ప్రధానంగా. కానీ బీసీలు కావచ్చు, లేదా ఈ రోజు మైనారిటీ ముస్లిం మైనారిటీ వాళ్ళు కావచ్చు, లేదా జర్నలిస్టులు కావచ్చు, ఇలా కొంతమందిని వాళ్ళు సపోర్టర్స్ గా చెప్తా ఉన్నారు. అది వాస్తవం. కదమ్మా, కంచైలయ్య గారు పెద్ద మనిషి చెప్పిండు, కోదండరామ్ గారు చెప్పారు, హరగోపాల్ గారు చెప్పారు, వాళ్ళ మన వినోడు కదా ఆయన పేరు ఉస్మానియా యూనివర్సిటీ కాసిం కాదు, గాలి వినోద్ కుమార్ గారు చెప్పారండి. ఇది కాదండి, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి నాటకము. ఇప్పుడు బయట కులాలు సపోర్ట్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన నేనేది ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు దళిత కులాలు కదా సపోర్ట్ చేయాల్సింది, బేసిక్ గా వీటిని కదా కలుపుకోవాల్సింది. నేనేది బయట కులాలను కలుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడానికి బీజేపీ చేస్తున్నటువంటి నాటకంలో మందకృష్ణ గారు ఏంట, పృథ్వీ గారు, విఠల్ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ రేపు ఎమ్మెల్యేలు కాబోతున్నట్టు వాళ్ళకి ఆశలు చూపించి చేస్తుండే. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు, వర్గీకరణ జరగదు. మేధావులు ఎవరండి? ఇలా కంచైలయ్య గారిని అడగండి, స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత హరగోపాల్ గారిని అడగండి, కోదండరామ్ గారిని అడగండి, మళ్ళీ గాలి వినోద్ గారిని అడగండి. అరే ఇది కాదండి, లేని సమస్యను పట్టుకొని చేస్తే కాదు. మనం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేద్దాం, ప్రధానమంత్రి దగ్గర పోరాటం చేద్దాం, బీజేపీ నాయకుల మరి మెడలు వంచుదాం, మనమందరం కూడా కలిసి ఉందాం, రిజర్వేషన్ మనం శాతాన్ని పెంచుకుందాం, మనమందరం కలిసి ఉందాం అని చెప్పి మందకృష్ణ గారు చెప్తున్నాం. ఇలా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మేము. మందకృష్ణ గారు, నీ కొడుకేమో మేధావి కావాలి, డాక్టర్ కావాలి, మీ కొడుకేమో పెద్ద కావాలి, అల్లుడేమో ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, బిడ్డే డాక్టర్ కావాలి, కానీ మాదిగలందరూ మాత్రం డబ్బులు చేతులు పట్టుకోవాలి. ఇదానండి మాదిగల సోదరులారా, మీరు కూడా ఆలోచించండి. తన పిల్లల్నేమో మేధావులను చేస్తున్నాడు, మిమ్మల్ని ఏమో డబ్బు కొట్టిస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా మందకృష్ణ మాయలో పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనమంతా కలిసి ఉంటే ఏదైనా చేస్తాం, కానీ ఈ పనికి వాళ్ళని ఇష్యూ పెట్టుకొని 30 సంవత్సరాలుగా బాగా అన్న సంపాదించాడు. మొన్ననే హన్మకొండలో ఒక ఇల్లు గుల్లగొట్టి, దయచేసి అట్లాంటి 100 ఇండ్లు ఉన్నాయి, ఇంకా బోలెడని ఆస్తులు సంపాదించిన పెద్ద ఆయన మందకృష్ణ గారి మాటలు నమ్మకండి అని చెప్పి నేను మాజీ సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డబ్బులు మనకు, పవర్ ఆయనకు, పైసలు ఆయనకు, అధికారం ఆయనకు, మందకృష్ణ కుటుంబ సభ్యులకు. దయచేసి మాదిగ సోదరులారా, మందకృష్ణ మాయలో పడకండి అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రండి, కలిసి పోరాడదాం, కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడదాం, రైల్వేలో ఉద్యోగాలు సంపాదిస్తాం, మరి సెంట్రల్ గవర్నమెంట్ లో సంపాదిస్తాం, ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి మన పిల్లలు. డబ్బు కొట్టడం కాదండి, డబ్బు ఎంతసేపు ఉంటారు వృత్తి మనది. మనం అందరం కూడా పై స్థాయిలో రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ మాయలో పడదని చెప్పి మరొకసారి నా మాదిగ జనానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై మాల, జై మాల. మీరు చెప్పండి. ఈరోజు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పేసి ఏదైతే 30 సంవత్సరాల పోరాటం ఉందో, ఆ పోరాటం నెరవేరాలంటే గాన ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్ లో బిల్లు పెడితేనే దానికి ఒక చట్టం తీసుకొస్తేనే దాని ద్వారా వర్గీకరణ కానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా 1969లో స్టార్ట్ అయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి 45 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో మరి ఎంత మంది అసూలు బాసినప్పటికీ కూడా ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాలి. మరి ఈ విషయం కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో, దీనిని విభజించే హక్కు ఎవరికి లేదు. ఒక్క పార్లమెంట్ లో బిల్లు పెట్టాలా, చట్టం తీసుకురావాలా, ఆర్టికల్ 341 ప్రకారంగానే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగానే అక్కడ 2/3 మెజార్టీ అనేది ఒప్పుకొని ఆ సవరణ చేసి చట్టం తీసుకొస్తేనే వర్గీకరణ జరుగుతుంది. ఈ విషయం మందకృష్ణ గారికి క్లియర్ గా తెలుసు. కాబట్టి ఆ విషయం ద్వారా వెళ్తే గాన ఎస్సీ వర్గీకరణ జరగదు, మాదిగలను చంపి కొట్టి చంపుతారనేది ఆయనకు భయం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఏదైతే బీసీ సోదరులను తీసుకొని మిగతా వాళ్ళను కూడా తీసుకొని వాళ్లకు తెలియనటువంటి విషయాలను వాళ్ళను మాయమాటలు చెప్పి, తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయం ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మాయమాటలు చెప్పేసి వాళ్ళ దగ్గర చేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి బీసీ నాయకులు, ఓసీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు అనే వ్యక్తులందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఎస్సీ వర్గీకరణ జరగాలంటే సామాజిక న్యాయం పరంగా జరగాలి, సామాజికంగా అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి 59 కులాలు ఉన్నటువంటి కులాలకు న్యాయం జరగాలంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? వాళ్లకు విద్యనే లేదు, విద్య లేనప్పుడు రిజర్వేషన్ల శాతాన్ని కేటాయిస్తే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతున్నది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి దేశవ్యాప్తంగా ఎంపిరికల్ డాటా తీయాలి. ఆ డాటా ద్వారా ఏ కులం వెనుకబడ్డది, ఏ కులము విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎవరు డెవలప్ అయ్యారు, ఎవరు డెవలప్ కాలేదో చూసిన తర్వాత వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్, ప్రత్యేకమైన రిజర్వేషన్లు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకుపోయే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈ రోజు వీళ్ళు వెనుకబడతానికి కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే, వాళ్ళ యొక్క వైఫల్యం ఉంది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నట్టయితే కన్నా ఈ రోజు దళితులు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేవాళ్ళు. కాబట్టి
దళితులు అభివృద్ధి చెందకుండా మరుగున పడేసినటువంటి సందర్భము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈ రోజు మోడీ గారికి ఏదైతే మరి మాలలకు చావుడప్ప కొడతామని చెప్పేసి అని అంటున్నటువంటి మందకృష్ణ ఈ రోజు మాలలకు చావుడప్ప కొట్టేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి చావుడప్పు కొట్టండి, వెంకయ్య నాయుడుకు చావుడప్పు కొట్టండి, అమిత్ షా గారికి చావుడప్పు కొట్టండి, చంద్రబాబు నాయుడుకి చావుడప్పు కొట్టండి, కిషన్ రెడ్డి గారికి చావుడప్పు కొట్టండి, బండి సంజయ్ గారికి చావుడప్పు కొట్టండి. ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెట్టి పాస్ చేసే బాధ్యత వాళ్ళది. వాళ్ళు చేయకుండా వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీ పోరాటం చేయకుండా యుద్ధం చేయకుండా ఈ రోజు మాలల మీద ఎట్లా చేస్తారండి? ఈ రోజు మాలలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా? ఆంధ్రలో ముఖ్యమంత్రి ఉన్నారా? ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే గానో అవును దోసుకున్నారని చెప్పేసానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి నిజంగానే వాళ్ళ వర్గానికి వేసుకున్నారని చెప్పిన అవకాశాలు ఉంటాయి. ఈ రోజు ముఖ్యమంత్రి లేరు కదా, దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడా? మాలలు ఉన్నారా? లేరు కదా. మరి ఈ రోజు దోసుకున్నది ఎక్కడండి? ఈ రోజు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు 10% రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని అడగకుండా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా, 15% రిజర్వేషన్లను 20% పెంచామని అడగకుండా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తుంటే ఏ మాట కూడా మాట్లాడకుండా ఈ రోజు మట్టులో ఉండి సపరేయకుండా ఉండి ఈ దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం రద్దు చేయడానికి కుట్రలు పన్నీరు బీజేపీ ప్రభుత్వము. వాళ్లకు పావుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా వాళ్లకు మనవాదుల పక్కన ఉండేసి ఈ రిజర్వేషన్లు మొత్తం కూడా రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఏదైతే క్రిమిలేయర్ తీసుకొచ్చారో ఆ క్రిమిలేయర్ ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగమే ఈ మందకృష్ణ మాదిగా ఒక పావుగా పాటుకొని ఈ మాలల మీద ఉసిగలిపి మాలలకు మాదిగలకు పుట్టాటలు పెట్టేసి ఇప్పటికే 30 సంవత్సరాల కాలము మరి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. మరి ఇంకా కొంతకాలం కూడా ఇదే విధంగా ఉండాలనేదే వాళ్ళ యొక్క పన్నంగం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మందకృష్ణ గారు మీరు ఏదైతే మరి నరేంద్ర మోడీ మీద యుద్ధం చేయండి, అక్కడ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయమని చెప్పేసి మేము వారికి సూచిస్తున్నాం. మీరు ఒక విషయం చెప్పండి, అంటే బీజేపీ మందకృష్ణ మాదిగను వాడుకుంటుంది అనేది వాస్తవం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% మందకృష్ణ వాడుకుంటుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బతికి బట్టగట్టాలంటే మందకృష్ణ అనేటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. ఎందుకంటే దళితులే ఎక్కడ మలితే అక్కడ మలుతారు. ముఖ్యంగా మాదిగలను కొండపోయి మనకు వర్గీకరణ చేసిరు అన్నటువంటి ఒక సాగ చూపించి అది అయ్యేది కాదు పోయేది కాదు, ఎందుకంటే రాష్ట్రాలకు అప్పగించారు. కాబట్టి అలా వేసుకొని బీజేపీ తెలంగాణలో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తారు. పరిస్థితి ఏంటి? దళితుల పరిస్థితి ఏంటి? నిజంగా వాడుకుంటే రాజకీయంగా మరి నెక్స్ట్ మళ్ళీ మీరు కొట్లాడాల్సిన పరిస్థితే కదా మళ్ళీ నెక్స్ట్. వాస్తవం తెలిసిన తర్వాత కొట్లాడరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాదిగలకు ఆల్మోస్ట్ మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యంగా లెజెండ్ టీవీ ద్వారా అనేక సత్యాలు చెప్పినాం, రాజ్యాంగంలో ఉన్న వాస్తవాలు చెప్పినాం. ఇప్పటికీ సగానికి సగం మాదిగలకు జ్ఞానోదయం అయింది, ఇదంతా వేస్ట్ అని అర్థమైపోయింది. వాళ్ళందరూ రాజ్యాంగం తీసి 341 ఆర్టికల్ చదవడం మొదలుపెట్టారు. అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం తెలుసుకోవడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీని నమ్మరు, చివరికి మందకృష్ణ మాదిగ కూడా నమ్మరు. మాదిగ